హలో ఫుడీస్, ఈరోజు రెసిపీ వచ్చేసి ఆంధ్ర వెడ్డింగ్ స్టైల్లో మర్చిపోలేని దొండకాయ ఫ్రైని అయితే ఈరోజు చేసి చూపించబోతున్నాను. ఇది వేడివేడి అన్నంలో కానీ సాంబార్లో కానీ నంచుకొని తింటే దీని టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. వెల్కమ్ బ్యాక్ టు మై అయాన్స్ హోమ్మేడ్ కిచెన్. మనం ఈరోజు చేసుకునే ఈ రెసిపీ అయితే మనం క్యాటరింగ్స్లో కానీ ఆంధ్ర ఫంక్షన్స్లో కానీ మనం ఎప్పుడూ చూస్తూ ఉంటాం. అబ్బా, ఇది ఎలా చేసుకుంటే బాగుంటుందా అని. కానీ ఈరోజు నేను ఇది మీకు ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా మనం ఈ దొండకాయల్ని 4 ముక్కలుగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా కట్ చేసుకున్న దొండకాయలని అయితే నేను వాటర్లో వేసి బాగా కడిగి పక్కన పెట్టుకుంటున్నాను. ఈ దొండకాయలు లేతవైతే ఈ ఫ్రై చాలా బాగుంటుంది. ఈ లేత దొండకాయ ముక్కల్ని నేను మగ్గించుకుంటున్నాను. వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే మగ్గించుకోవాలి. వీటిని ఒక పొంగు వచ్చేంత వరకు మగ్గించుకుంటే సరిపోతుంది. మిగతాది మనం ఫ్రై చేసుకునేటప్పుడు పూర్తిగా మగ్గిపోతుంది. మీరు మరింత టేస్ట్ రావడం కోసం ఈ దొండకాయ ముక్కల్లో కాస్త సాల్ట్ వేసి మగ్గించుకోవచ్చు. నేనైతే దీన్ని స్కిప్ అయితే చేశాను. చూడండి ఎంత బాగా మగ్గాయో. వీటిని మనం ఈ కన్నాలున్న జల్లెడలో వేసి నీళ్లు మొత్తం పోయేంత వరకు ఆరనివ్వాలి. ఇలా ఈ దొండకాయ ముక్కల్లో నీళ్లు బాగా ఆరిపోతేనే మనం వేసే ప్రతి మసాలా దినుసులు దీనికి బాగా పట్టి ఉంటుంది. దీంట్లో మనం ముందుగా వేసుకోవడానికి పచ్చిమిర్చి, అల్లం నేను మిక్సీ కొట్టుకుంటున్నాను. ఎక్కువ స్పైసీనెస్ ఇష్టపడే వాళ్ళు మరింత పచ్చిమిర్చి వేసి మిక్సీ కొట్టుకుంది. చూడండి, ఈ దొండకాయ ముక్కల్లో నీళ్ళు ఆరిపోయి ఎంత సపరేట్గా కనిపిస్తున్నాయో. దీంట్లో మనం మిక్సీ కొట్టుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటున్నాను. చనాపిండి, బేసన్ 2 టేబుల్ స్పూన్, కార్న్ఫ్లవర్ 2 టేబుల్ స్పూన్, గరం మసాలా 2 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 2 టేబుల్ స్పూన్, పసుపు 1 టేబుల్ స్పూన్, కారం 2 టేబుల్ స్పూన్, సాల్ట్ 1 టేబుల్ స్పూన్. ఇవన్నీ వేసి ఈ విధంగా కలపండి. చూడండి, మనం వేసుకున్న ప్రతి ఐటెం కూడా ఈ దొండకాయ ముక్కలకి ఎంత బాగా పట్టాయో. ఇది తీసుకొచ్చి బాగా బాయిల్ అవుతున్న ఈ నూనెలో వేసి బాగా ఫ్రై చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, ఈ దొండకాయ ముక్కలు బాగా 10 నుంచి 15 నిమిషాలు మాత్రమే బాగా వేగనివ్వాలి. అప్పుడు మాత్రమే ఈ దొండకాయ ముక్కల్లో క్రిస్పీనెస్ అనేది వస్తుంది. చూడండి, నేను వేసి 3 మినిట్స్ అవుతుంది, ఇంకా క్రిస్పీనెస్ అనేది రాలేదు. ఇలా ఇంకా కాసేపు ఇంకా 7 మినిట్స్ ఉంచితే కనుక లైట్లీ క్రిస్పీనెస్లో వస్తుంది. చూడండి, ఆఫ్టర్ 10 మినిట్స్ నాకు ఈ దొండకాయ ముక్కలు బాగా ఫ్రై అయ్యాయి. ఇవి చాలా క్రిస్పీగా కనిపిస్తున్నాయి చూడడానికి. చూడండి, ఇలా కరకరలాడే దొండకాయ ముక్కలు అయితే రెడీ అయిపోయాయి. దీన్ని నేను ఒక బౌల్లో తీసుకుంటున్నాను. ఇది మరింత టేస్ట్ రావడం కోసం కొద్దిగా పల్లీలు, కరివేపాకు అదే ఆయిల్లో ఫ్రై చేసుకొని దీంట్లో వేసుకోండి. దీనితో పాటు దీంట్లో కొద్దిగా జీలకర్ర పౌడర్, మరి కొద్దిగా గరం మసాలా పౌడర్, కొద్దిగా కారం, స్పైసీనెస్ కోసం టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. ఇవన్నీ వేసి ఈ విధంగా మిక్స్ అయితే చేసుకోండి. అంతేనండి, టేస్టీగా ఉండే ఆంధ్ర స్టైల్ అండ్ కేటరింగ్ స్టైల్లో ఉండే దొండకాయ ఫ్రై అయితే రెడీ అయితే అయిపోయింది. దీంట్లో మీరు రసం కానీ పప్పుచారు కానీ వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. నచ్చిందా అండి? ఈ రెసిపీ మీకు కూడా నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు ఎంత బాగా నచ్చిందో నాకు కామెంట్లో అయితే పెట్టడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.